మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి. ఆ నలుగురిలో నేను లేను. గతంలో ఎందుకు కనిపించలేదు సార్? గతంలో ఎందుకు కనిపించలేదు? ఆ నలుగురిలో నేను లేను, ఆ నలుగురిలో నేను లేనని చెప్పడానికి ప్రశ్నలకు వచ్చామా? నాది అయిపోయింది, ఆపేశారా? చెప్పండి. మీరు ఆపేశారా? చెప్పండి. సరే, మొదలుపెట్టారుగా. నిర్మాతలందరినీ పిలిచారు, సమస్యలు ఏమంటే తీసుకురామని కూడా చెప్పారు. అయినప్పటికీ ఇంత టైం పట్టింది, మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని కలవటానికి కూడా ఇంత టైం పట్టింది. సంఘటనగా వెళ్ళి కలవడానికి టైం పట్టింది. యూజువల్గా వెళ్తున్నారు, దీన్ని ఎలా చూసుకుంటారు? ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం అని అనుకుంటున్నాను. సార్, ఇండస్ట్రీకి ఇంత ఇంపాక్ట్ చేసే ఒక సమస్య వచ్చినప్పుడు మాట్లాడకపోవడం కూడా, మీరు నిజంగానే మీకు నచ్చలేదని చెప్పారు, మాట్లాడటం కూడా, అంటే అల్లు అరవింద్ గారు లాంటి పెద్ద వ్యక్తి, ఇందులో ఇన్ని సంవత్సరాల జర్నీ ఉంది, మీరు మాట్లాడకపోవడం కూడా ఇబ్బందే కదా? అవునండి, అందుకనే మీరు చెప్పాల్సింది కదా. అవునండి, ఒక్క ఎగ్జిబిటర్స్ చెప్పకుండా టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చెబుదామని వచ్చాను ఇక్కడికి. అంటే ఈ సమస్య అయిపోయాక వచ్చారు? లేదు, అవలా ముందు చెప్పాలి కదా. పవన్ గారు రిటర్న్ గిఫ్ట్స్ దానిపైన నిజమే కదండి. పవన్ కళ్యాణ్ గారు బాధపడింది 100% నిజం. ఆయన సినిమా వస్తుంటే మేము థియేటర్ మూసేస్తాం అని అంటే ఆయన బెదిరిస్తున్నారా? అంటే నిన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే, మేము ఎప్పుడు ఎక్కడ కూడా అఫీషియల్గా థియేటర్స్ని మేము మూసేస్తున్నామని ఎవరు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. ఇది కేవలం ప్రచారం జరిగింది, దీనికే విచారణలో అయ్యి అని వాళ్ళు చెప్పడం జరిగిందని కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఆ నలుగురిలో లేకపోయినా ఇండస్ట్రీలో ఒక మధ్యన మీరెందుకని ఇనిషియేటివ్ తీసుకోలేదు? అంటే వెళ్ళి కలవాలి, అది నిజంగా యూనిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీరు అన్నట్టు ఇన్ని 3 బాడీస్ ఉండగా ఏ ఇండివిజువల్ వచ్చి తీసుకోలేదు, బాడీస్ తీసుకోవాలి. నేను కూడా వీటిలో యాక్టివ్గా లేను, కానీ నా సపోర్ట్ ఎక్కువ నాకు ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను వెళ్తూ ఉంటాను, సపోర్టు నన్ను అడుగుతూ ఉంటారు. నా అభిప్రాయం వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తారని కాదు, తప్పకుండా పెద్ద సమస్య వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మాట్లాడుతూ ఉంటాను. సార్, మీరు ఈ సమస్య పరిణామాలన్నీ చూస్తే నిజంగా ఆయన సినిమా విడుదలకు ముందు